జనసేన పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో ఆ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాకుండా ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఇంకో 2 దశాబ్దాల పాటు ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, ఇదే మాట కూటమి పెద్దలు అనేక సందర్భాల్లో పదే పదే చెబుతున్నారు కూడా. అయితే ఈసారి పెరిగిన బలం దృష్ట్యా పొత్తులో జనసేన మరిన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. కానీ జనసేనకు అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ ఉన్న లీడర్లు లేరు. దీంతో క్యాడర్ నుంచే లీడర్లను తయారు చేసే పనిలో పడింది జనసేన అధిష్టానం. అందులో భాగంగానే తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తోంది. క్యాడర్ను లీడర్లుగా తయారు చేయడంలో సిద్ధహస్తుడైన నాగబాబును రంగంలోకి దింపింది. మరి నాగబాబు జిల్లాల టూర్ జనసేన బలాన్ని రెట్టింపు చేయడం ఖాయమా? దశాబ్దకాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటంతో ముందుకు సాగిన జనసేన పార్టీ చివరికి సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంలో సఫలమైంది. ఈ విజయానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అపారమైన చరిష్మా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2 ప్రచండ రాజకీయ శక్తుల మధ్య తన పార్టీని నిలబెట్టడం మహామహులకే కష్టసాధ్యమైన విషయం. కానీ సేనాని తన ధైర్య సాహసాలతో, వ్యూహాత్మక ఆలోచనలతో అది సాధించి చూపించారు. జనసేన పార్టీ నిర్మాణంలో ఒక ప్రధాన విశేషం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కుల పార్టీ అన్న ముద్రను పూర్తిగా చెరిపేయగలగడం. ఈ విధానం వల్ల పార్టీ సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే వేదికగా ఎదిగింది. ఇప్పటికే 2 ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొని జయాపజయాలను ఆస్వాదించిన జనసేన అమూల్యమైన అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఈ అనుభవం ఆధారంగా ఇప్పుడు పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. తదుపరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో చర్యలు మొదలుపెట్టింది. గ్రామస్థాయి నుండి మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, చివరికి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఈ కమిటీలు ఏర్పడిన తరువాత పార్టీ కార్యకలాపాలు మరింత సవ్యంగా, సమర్థవంతంగా సాగి వచ్చే ఎన్నికల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జనసేన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎంత కఠినమైనవైనా సేనాని సంకల్పం, పార్టీ కేడర్ కృషి వల్ల అది మరింత పటిష్టమవుతోందని అంటున్నారు. ఇప్పుడు పార్టీ తన దశాబ్ద కాలానికి పైగా అనుభవాన్ని పునాదిగా చేసుకుని కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. ఇన్నేళ్లపాటు జనసేనను నిలబెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి చివరికి ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ కష్టానికి, ఆయన నిరంతర ప్రజాసేవకు లభించిన ప్రతిఫలమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవాగుణం ఉన్న లీడర్. అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకున్నారు. ఆయనకు పార్టీలకతీతంగా విస్తృత ఆదరణ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడకముందే పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించడం ఆయన సేవాస్ఫూర్తికి నిదర్శనం. తరువాత 2014లో జనసేనను స్థాపించి అప్పటి నుండి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే తన ధర్మంగా భావించిన ఆయన సొంత డబ్బుతోనే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశారు. రాజకీయాలంటే ఓ సుదీర్ఘ యాత్ర అని భావించి పట్టుదలతో ముందుకు సాగారు పవన్. చివరికి ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలవడంతో జాతీయ స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. జనసేన బలం 2024కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా కనిపిస్తుంది. పెరిగిన బలం దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పొత్తులో మరిన్ని సీట్లు తీసుకునే అవకాశముంది. అయితే జనసేనకు అన్ని నియోజకవర్గాల్లో లీడర్లు లేరు.
కేడర్ నుంచే లీడర్లను తయారు చేస్తోంది జనసేన అధిష్టానం. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో లీడర్లను తయారు చేయడమే కాకుండా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది జనసేన అధిష్టానం. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ లీడర్ నాగబాబును రంగంలోకి దింపింది. నాగబాబుకు కేడర్ను సొంతవారిలా చూసుకుంటారన్న పేరుంది. ఆయన రంగంలోకి దిగడంతో త్వరలోనే పార్టీ రూపురేఖలు మారిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన అత్యంత బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అక్కడ చాలా నియోజకవర్గాల్లో జనసేన నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా జనసేనకు పట్టు ఎక్కువే. అక్కడ కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. ఉత్తరాంధ్రలో పార్టీని తీర్చిదిద్దేందుకు నాగబాబు నడుం బిగించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా చర్చలు, సమావేశాలతో శ్రేణులతో నాగబాబు కనెక్ట్ అవ్వబోతున్నారట. ముందుగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పూర్తి ఫోకస్ పెట్టాలని, ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. నాగబాబు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో భాగస్వామ్యమవుతూ రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గిరిజన సామాజిక వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నియోజకవర్గాల్లో గెలుపు సాధించాలంటే గిరిజన వర్గాల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నాగబాబు గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించారు. స్థానిక గిరిజన నాయకులతో భేటీలు, గ్రామస్థాయి పర్యటనలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మక ప్రణాళిక ఇవన్నీ ఆయన షెడ్యూల్లో భాగమవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ గిరిజన వర్గాలకు చేరువవుతున్నారు. ఈ సమీకరణలో నాగబాబు కూడా భాగస్వామి కావడం కూటమి వ్యూహానికి మరింత బలం చేకూర్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే మరోవైపు నాగబాబు క్షేత్రస్థాయి బలోపేతానికి కృషి చేయడం ద్వారా జనసేన ఉత్తరాంధ్రలో గెలుపు అవకాశాలను గణనీయంగా పెంచుకుంటోందని అంటున్నారు. ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాగబాబు పర్యటనలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. జనసేన శ్రేణుల మధ్య సమస్యలు మాత్రమే కాకుండా కూటమిలోని టీడీపీ, బీజేపీ శ్రేణులతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని సరిచేయడంతో పాటు కూటమిని మరింత పటిష్టంగా తయారు చేసేలా నాగబాబు పర్యటనలు ఉండబోతున్నాయట. అంతిమంగా జనసేనకు లీడర్లను తయారు చేయడం, అలాగే పార్టీని వచ్చే ఎన్నికల నాటికి మరింత పటిష్టంగా తయారు చేయబోతున్నారట. నాగబాబు మాత్రమే కాకుండా త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా జిల్లాలో పర్యటించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ రాయలసీమ నుంచి టూర్ మొదలుపెట్టే అవకాశముందని అంటున్నారు. రాయలసీమలో ఇప్పటికే వైసీపీ పతనమైన పరిస్థితి. కడప అసెంబ్లీ స్థానాన్ని సైతం కోల్పోయింది. అయితే సీమ జిల్లాల్లో కూడా వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఉండబోతున్నాయట. ఒకవైపు నాగబాబు, ఇంకోవైపు పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనతో జనసేనతో పాటు కూటమిని బలోపేతం చేయడం, అలాగే వైసీపీని పూర్తిగా దెబ్బకొట్టేలా వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి జనసేన ఏ స్థాయిలో బలోపేతం అవుతుందో అన్నది.